శ్రీమాత్రే నమః. స్త్రీలు ఈ 3 వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. మన హిందూ సంప్రదాయం చాలా గొప్పది. ఈ హిందూ సంప్రదాయంలో అనేక విషయాలున్నాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా పండితులను అడిగి చేయాల్సిందే. అది శుభకార్యమైనా, ఇతర కార్యక్రమాలైనా పెద్దలను, పండితులను అడిగి ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే మన హిందూ సంప్రదాయంలో కొన్ని వస్తువులను ఇతరుల చేతికి ఇవ్వకూడదని ఓ సంప్రదాయం ఉంది. అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మన జీవితంలో లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడినప్పుడు మన కుటుంబం అల్లకల్లోలంగా మారి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణమే. కానీ కొందరు కొన్ని పనులు చేయడం వల్ల సమస్యలను మన జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది. కొంతమంది ఎవరైనా వస్తువు అడిగితే లేదు అనకుండా ఇస్తూ ఉంటారు. కొంతమంది దానం చేస్తూ ఉంటే కూడా మరికొంతమంది బదులుగా ఇస్తూ ఉంటారు. వాస్తుశాస్త్రంలో దానం చేయడానికి మంచి లక్షణంగా సూచించారు. అయితే మన ఇంట్లో ఉన్న శంకు ఎవరికీ దానం ఇవ్వకూడదు. అలాగే మన చేతి గడియారం కూడా ఇవ్వకూడదు. ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని మరొక వస్తువులలో దువ్వెన ముఖ్యమైనది. ఎవరి వద్దనైనా దువ్వెన తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. దానిని బదులుగా కానీ దానంగా కానీ తీసుకోకూడదు. ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఇంట్లో చింతపండు నిత్యం వాడతారు. చింతపండు లేని వంట రూమ్ ఉండదు. అయితే మన పూర్వీకులు చింతపండు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అలాంటి చింతపండును ఎవరికీ స్వయంగా మన చేతుల మీదుగా ఇవ్వకూడదు. అలా చేస్తే మనం ఆర్థికంగా నష్టపోతామని హిందూ సంప్రదాయం చెప్తోంది. అట్లా బదులు తెచ్చుకునే సమయంలో ఉప్పు తెచ్చుకోవడానికి కూడా నివారించాలని చెప్తున్నారు. అలాగే దానంగా పాలను ఎవ్వరికీ ఇవ్వకండి. అయితే ధనమిచ్చి పాలను తీసుకోవచ్చు, కానీ ఉచితంగా మాత్రం పాలను తీసుకోకండి. అలాగే చెడిపోయినా లేదా తినడానికి ఏమాత్రం పనికిరాని ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదు. ఇలాంటి ఆహారాన్ని దానం చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. మీరు ఇలా గనక చేస్తే కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. అంతేకాదు, ఎంత సంపాదించినా వచ్చింది వచ్చినట్టు కర్పూరంలా కరిగిపోతూ ఉంటుందట. అలాగే చిరిగిపోయిన దుస్తులు, పాడైపోయిన పాత్రలు, విరిగిపోయినవి కూడా దానం చేస్తే దురదృష్టం. ఇంకెవరికి దానం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి.